హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో షీ షార్ప్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. వేరియబుల్స్ని ఎట్లా డిక్లేర్ చేయాలి, వాటిని ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే స్ట్రింగ్ రిలేటెడ్గా ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలో షీ షార్ప్లో చూద్దాం. అంటే కంప్లీట్ స్ట్రింగ్ మీదనే మనం చాలా ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ నిన్న రాసిన కోడ్ మొత్తం తీసేస్తున్నాను అండ్ రిమూవింగ్ దిస్ కోడ్. సో ఈ ప్రాపర్టీస్ డిక్లేర్ చేశాను కూడా, ఇవి కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే స్ట్రింగ్ని మనం ఏ విధంగా డిక్లేర్ చేయాలి. ఓకే, సో ఆ స్ట్రింగ్ని మనం ఎన్ని విధాలుగా మ్యానిపులేషన్ చేయొచ్చో సో వీడియోలో చూద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ రైటింగ్ ద వన్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ టాపిక్ అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. సో పబ్లిక్ వైడ్ మెథడ్. ఓకే, నా మెథడ్ నేమ్ వచ్చేసి మెథడ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు దీంట్లో నాకు ఏం కావాలంటే స్ట్రింగ్ str1 ఈక్వల్ టు, ఓకే, దీంట్లో ఇస్తున్నాను అంటే షీ షార్ప్ అని ఇస్తున్నాను, షీ షార్ప్ ట్యుటోరియల్. ఓకే, సో ఇది నాకు ఫస్ట్ స్ట్రింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ str2 ఈక్వల్ టు ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, ఆన్లైన్ ట్రైనింగ్. సో ఈ రెండు స్ట్రింగ్ నేను ఇప్పుడు సింగిల్ అవుట్పుట్గా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రెండింటిని ఫస్ట్ విడివిడిగా ప్రింట్ చేసేద్దాం. కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్, str1 str2. సో ఇప్పుడు ఈ ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ మెథడ్ని ఈ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయొచ్చు అనమాట, obj డాట్ మెథడ్. ఓకే, సో సేవ్ చేసి ఇప్పుడు అప్లికేషన్ని స్టార్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు str1లో రాసిన అవుట్పుట్ str2లో రాసిన దాన్ని ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం 2 టైమ్స్ కన్సోల్ డాట్ రైట్ లైన్ రాసాం కాబట్టి ఇలా వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ రెండింటిని ఒక సింగిల్ అవుట్పుట్లోనే ప్రింట్ చేయాలన్నమాట. అంటే కంబైన్ చేయాలి, ఈ రెండింటిని కంబైన్ చేయాలి. సో ఇక్కడ డీబగ్ ఉంది కదా, దీన్ని స్టాప్ చేసేసేయండి. స్టాప్ చేసి ఇప్పుడు నాకు ఏం కావాలంటే str1 str2 సింగిల్ రిజల్ట్లో ప్రింట్ అవ్వాలన్నమాట. సో స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు str1, ఓకే, str1 str2. సో ఈ రెండింటిని నేను కంబైన్ చేసి ప్రింట్ చేయాలి. ఇట్లా కంబైన్ చేయాలంటే ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఎప్పుడైనా సరే ఇట్లా మల్టిపుల్ స్ట్రింగ్స్ కంబైన్ చేయాలన్నప్పుడు ఇట్లా ప్లస్ సింబల్స్ యూజ్ చేసి ఇలా డబుల్ కోర్స్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు స్పేస్ కావాలనుకోండి, అంటే ఈ స్ట్రింగ్కి ఈ స్ట్రింగ్ అవుట్పుట్ స్పేస్ కావాలంటే ఇట్లా స్పేస్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకు ఈ కన్సోల్ డాట్ రైట్ లైన్ తీసేస్తున్నాను, తీసేసి రిజల్ట్ అనేదాన్ని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి రిజల్ట్ అని ఇవ్వండి, రిజల్ట్. సో ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు అప్లికేషన్ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే అవుట్పుట్ సింగిల్ లైన్లో వస్తుంది అనమాట. షీ షార్ప్ ట్యూటోరియల్ ఆన్లైన్ ట్రైనింగ్ అని వచ్చింది కదా, సో ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. అయితే సింటాక్స్ ఇది ఒకే విధంగానే రాయాలా, ఇంకా వేరే విధంగా కూడా రాయొచ్చు అంటే అవును, డిఫరెంట్ వేస్లో రాయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ వే. నేను వచ్చేసి సెకండ్ వేలో సేమ్ ఇదే రిజల్ట్ ఇంకొక విధంగా కూడా రాయొచ్చు అనమాట. సో స్ట్రింగ్ రిజల్ట్ 1 ఈక్వల్ టు, సో స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అనే నాకు ఫ్రీ డిఫైన్ మెథడ్ ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తానంటే నాకు ఇప్పుడు ఏదైతే రాశానో అదే అవుట్పుట్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసి వాటిల్లో కోడ్ రాయాలన్నమాట. సో ఏంటి దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ str1 కామా str2 అనేది. సో ఇది సింటాక్స్. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 0 అంటే మీనింగ్ ఏంటంటే ఇండెక్స్ పొజిషన్లో str1 ఉంది కదా, అది ప్రింట్ అవుతుంది అనమాట. 1 అంటే ఇక్కడ 1 పొజిషన్లో str2 అని ఉంది కదా, అది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు స్పేస్ కావాలి కాబట్టి ఈ రెండింటికి కొంచెం స్పేస్ ఇవ్వండి. నౌ సేవ్ దిస్ వన్. ఇప్పుడు సేవ్ చేసి str1 str2 అనేది రిజల్ట్ వచ్చేసి ఈ రిజల్ట్ 1 అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఈ రిజల్ట్ 1 అనే దాన్ని కూడా ప్రింట్ చేయండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ రాసి రిజల్ట్ 1 కూడా ప్రింట్ చేయండి. నౌ రన్ దిస్ అప్లికేషన్. అప్లికేషన్ రన్ చేసిన తర్వాత మనకు చూసారా రిజల్ట్ సేమ్ అనమాట, అవుట్పుట్ ఒకే విధంగా వచ్చేసింది. అంటే మనం పైన ఉన్న సింటాక్స్ రాయొచ్చు, ఈ సింటాక్స్ రాయొచ్చు. సో మరి ఏది రియల్ టైంలో రాయాలంటే ఏ సింటాక్స్ రాసినా ఒకటే. సో డిపెండ్స్ ఆన్ డెవలపర్ ఇంట్రెస్ట్ అనమాట. సో కొంతమంది డెవలపర్స్కి ఈ సింటాక్స్ అంటే కన్వీనియంట్గా ఉంటుంది, ఇంకొంతమందికి ఈ సింటాక్స్ కన్వీనియంట్గా ఉంటుంది. మళ్ళీ మనకు లేటెస్ట్గా వేరే సింటాక్స్ వచ్చేసింది,
దాన్నే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారనమాట. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి కూడా మనం సేమ్ రిజల్ట్‌ని ప్రింట్ చేయొచ్చు. రిజల్ట్ 2 ఈక్వల్ టు స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఇట్లా డాలర్ సింబల్ రాసి డబుల్ కోట్స్ రాయాలి. ఈ డబుల్ కోట్స్ రాసిన తర్వాత సేమ్ ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇక్కడ మనం 0, 1 అని ఇచ్చాం కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా మన ప్రాపర్టీ నేమ్స్‌ని ఇక్కడ ఇచ్చేయొచ్చు అన్నమాట. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసి మళ్ళీ నాకు స్పేస్ కావాలి కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి str2 అని ఇస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ రిజల్ట్ 2ని కూడా ప్రింట్ చేస్తున్నాను. నౌ కన్సోల్ డాట్ రైట్ లైన్ రిజల్ట్ 2 దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత చూసారా అవుట్‌పుట్ వచ్చేసి మనకు 3 డిఫరెంట్ వేస్‌లో రాసిన అవుట్‌పుట్ అనేది ఒకేలా వచ్చిందనమాట. సో, రియల్ టైమ్‌లో కూడా ఏంటంటే ఒక్కొక్క డెవలపరు ఒక్కొక్క వేలో రాస్తారు కోడింగ్. ఈ విధంగా స్ట్రింగ్ అనేది మనం కన్కాటినేషన్ చేయొచ్చనమాట. అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. నాకు ఇట్లా 2 స్ట్రింగ్సే కాదు మల్టిపుల్ స్ట్రింగ్స్‌ని కూడా కన్కాటినేషన్ చేయొచ్చు. ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నాను నేను. స్ట్రింగ్ str3 ఈక్వల్ టు ఇక్కడొచ్చేసి ఫ్రీ కోర్స్ అని ఇస్తున్నాను. ఓకే. సో, ఈ ఈ స్ట్రింగ్ కూడా నేను ఒకటే అవుట్‌పుట్ విండోలో కావాలనుకుంటున్నాను. సో, సేమ్ ఇక్కడొచ్చేసి మళ్ళీ ప్లస్ ఇవ్వండి. ప్లస్ ఇచ్చేసి డబుల్ కోట్స్ ఇచ్చేసి స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ ఇవ్వండి. తర్వాత మనకు ఏదైతే కావాలో ఆ వాల్యూని ఇక్కడ ఇవ్వండి. సో, ఇది కావాలంటే ఇక్కడ మనకేం కావాలి? ప్లస్ అని యాడ్ చేయాలి. సో, ఇక్కడ str3 అదే విధంగా ఇక్కడ కూడా కావాలన్నప్పుడు మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి 2 అని ఇవ్వండి. అంటే పొజిషన్ 2లో ఉంటుంది కాబట్టి సో, ఇప్పుడు str3 అని ఇవ్వండి. ఓకే. సో, ఇప్పుడు సేమ్ నాకు ఇక్కడ కూడా కావాలి కాబట్టి స్పేస్ ఇచ్చేసి ఈ ఫ్లవర్ బ్రాకెట్‌లో str3 అనివ్వండి. సో, ఈ విధంగా మనకు సేమ్ ఎన్ని ప్రాపర్టీస్ అయినా సరే కంబైన్ చేయొచ్చనమాట. సో, డీబగ్ ఆఫ్ చేసి అప్లికేషన్‌ని మళ్ళీ రన్ చేయండి. ఓకే. సో, రన్ చేసిన తర్వాత చూసారా అవుట్‌పుట్ అనేది సేమ్. సో, సి షార్ప్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫ్రీ కోర్స్ అనమాట. సో, ఈ విధంగా అవుట్‌పుట్ అనేది సేమ్ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ ప్రాపర్టీస్‌ని మనం కంబైన్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ వేస్‌లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం స్ట్రింగ్ మీద తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.